వాహనదారుల నిర్లక్ష్యమే బైకు దొంగతనాలకు ప్రధాన కారణమా? నిడదవోలులో వరుస వాహన దొంగతనాలకు కారణం ఎవరు? నిర్లక్ష్యంగా బైకుకు తాళం వేయని వాహనదారుల సీసీ కెమెరాలను, పోలీసు నిఘాలను సైతం కళ్ళుగప్పి చేతివాటం చూపిస్తున్న దొంగల ఆదమరిస్తే అంతే సంగతులు. తస్మాత్ జాగ్రత్త. ఇది నిడదవోలు పోలీసు వారి హెచ్చరిక. రెప్పపాటు వ్యవధిలో మాయమైపోతున్న వాహనాలు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకోని వాహనదారులు, పేట్రేగిపోతున్న వాహన దొంగతనాలు. తాళం వేయకుండా నిర్లక్ష్యంగా వాహనాలను వదిలేసేది కొందరైతే, సరైన రికార్డులు లేకుండా వాహనాలు నడిపేవారు మరికొందరు. బైకు పోయాక సరైన రికార్డులు లేక పోలీసులను ఆశ్రయించలేక ఇబ్బంది పడుతున్న వారు ఇంకొందరు. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా నిర్లక్ష్యంగా వాహనాలను వదిలేస్తున్న వాహనదారులు, పోలీసులకు తలనొప్పిగా మారిన వాహన దొంగతనాలు. మీ వాహనం చోరీకి గురికాకముందే మేల్కోండి. వాహనదారులారా, తస్మాత్ జాగ్రత్త. ఆదమరిస్తే అంతే సంగతులు. నమస్తే అండి, నేను నిడదవోలు ఎస్ఐని. నిడదవోలు పట్టణ ప్రజలకి అలాగే సమీప గ్రామ ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, మన పట్టణంలో ఈ మధ్య తరచుగా బైక్ దొంగతనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆ దొంగతనాల మీద మేము పోలీస్ శాఖ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం. కానీ ప్రజలను కూడా కొద్దిగా చైతన్యపరచాలన్న ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఆ బండ్లు చాలా నిర్లక్ష్యంగా ఆ బైక్ తాళాలు దానికే వదిలేసి కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. అదేవిధంగా చాలా మంది ఎక్కడ పడితే అక్కడ బండ్లు పార్క్ చేసేసి నైట్ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. దీనివల్ల ఎవరైతే దొంగతనం చేసే వాళ్ళకి సులువుగా దొంగతనం చేసే అవకాశాన్ని మనం ప్రజలే కల్పించేట అవుతుంది. దానిలో భాగంగా ప్రజలందరూ ఎవరైతే వాళ్ళ బైకుల్ని వాళ్ళ సురక్షమైన ప్రదేశాల్లో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఆ బైకులకి మామూలు హ్యాండిల్ లాక్తో పాటుగా ప్రత్యేకమైన చైను, ఒక తాళం, కప్పతో పాటుగా అలాంటి చర్యలు చేపట్టి ఈ బండి దొంగతనాలు జరగకుండా అరికట్టవలసిన పద్ధతులు అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ పిల్లలకు కూడా ఎవరైతే 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటారో వాళ్ళెవరికి కూడా మీరు పెద్దలు దయచేసి వాళ్ళెవరికి కూడా బైక్ ద్విచక్ర వాహనాలు కానీ లేదా ఏదైనా 4 వీలర్స్ కానీ ఎవరు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే చట్టరీత్యా నేరం. ఆ పెద్దలకు కూడా, తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకి బండి ఇచ్చినందుకు తల్లిదండ్రులు కూడా శిక్షించబడతారు. దయచేసి మన రోడ్డు ప్రమాదాల్లో ఈ మధ్య కాలంలో చనిపోయే సంఖ్య ఎక్కువగా ఉన్నారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. తమ యొక్క ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి. థ్యాంక్ యూ.